ప్రభాకర్ గారు వినీక, నేను నీతో ప్రేమతో లాలనతో మాట్లాడతాను. ఇది నా యొక్క ఎంగేజ్మెంట్ ప్రామిస్. అక్కడ తెచ్చిన వస్తువులు, అక్కడ తెచ్చిన స్వీట్లు, పళ్ళు, లేకపోతే వినండి ఇంకేమన్నా కానివ్వండి, అవన్నీ వెలిసిపోతాయి, అవన్నీ తినేస్తే వెళ్ళిపోతాయి. కానీ ప్రామిస్ మాత్రం ఉండిపోతుంది. మీరు నాకు నిశ్చితార్థం చేసుకున్నప్పుడు మీరు నాతో ప్రామిస్ చేశారు, మీరు నన్ను ఆకర్షిస్తానని, మీరు నన్ను లాలనతో మాట్లాడతారని, ఈ రెండూ నాకు చాలు, నేను నమ్ముతున్నాను ప్రభాకర్ గారు అని ఈరోజు వినీక చెప్పడమే వారు తెచ్చిన వస్తువులన్నీ అంగీకరించడం అవుతుందన్నమాట. ఫస్ట్ ప్రామిస్. సెకండ్ ప్రామిస్ చెప్తాను చూడండి, 15వ వచనంలో ఇలా ఉంది. హోషేయ గ్రంథం 2:15. ఇది నిశ్చితార్థపు సెకండ్ ప్రామిస్ చదువుతున్నాను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఐ విల్ ఓపెన్ ద వే ఆఫ్ హోప్. నేను నీ కొరకు నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తాను. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు శ్రమగల లోయల్లో మీరున్నారు, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను మీకు నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తాను. అది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నిశ్చితార్థపు వాగ్దానం. అయితే ఈ రోజున డాక్టర్ ప్రభాకర్ గారు డాక్టర్ వినీకాకి ఇవ్వాల్సిన ప్రామిస్ ఏంటనంటే, ఆడపిల్ల తన కన్నవారింట్లో ఎంతకాలం ఉన్నా అది శ్రమగల లోయే, అక్కడ పెద్ద గౌరవాలు ఉండవు. పిల్ల పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి కాకుండా అదే ఇంట్లో అలా ఉండిపోతే ఆ పిల్ల కొంచెం అవమానమే. ఇంట్లో వాళ్ళు కూడా చేదరించుకుంటారు, చూసే వాళ్ళు కూడా ఇంకా మీకు పెళ్లి కాలేదా అని హేళన చేస్తారు. అది ఒక ఆకోరు లోయ లాంటి అనుభవమే, శ్రమగల లోయే అనుభవం. కానీ వివాహం చేసుకోని వ్యక్తి, నేను నా కుటుంబంలో నీకు నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తున్నాను, ఇది నా ప్రామిస్. ఇంతవరకు కొల్లివారింట్లో నీవు ఉంటివి, ఇప్పుడు మా ఇంట్లోనికి వచ్చి మాతో కలిసి బ్రతకడానికి నేను నీకు నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తున్నానని డాక్టర్ ప్రభాకర్ గారు ఈ నిబంధన వాగ్దానాన్ని వినీకాక చేస్తుండగా, ఓఎస్, మీరు నా కొరకు తెరిచిన ఆ నిరీక్షణ ద్వారం గుండా మీ కుటుంబంలో అడుగు పెట్టి నేను మీ మెట్టింటికి నేను పేరు తెస్తాను, అలాగనే నా కన్నవారికి కూడా నేను ఘనత తీసుకుని వస్తాను అని ఆ వాగ్దానాన్ని విశ్వసించి తాను ఈ నిశ్చితార్థంలో తన పార్టిసిపేషన్, తన కనపరచవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను. ఎంగేజ్మెంట్ ప్రామిస్ ఏంటంటే, చదువుతాను చూడండి, 19-20 వచనాల్లో ఇలా ఉంటుంది. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్ష్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైనప్పుడు వీటన్నిటికీ దూరమయ్యారు. నీతికి దూరమయ్యారు, న్యాయానికి దూరమయ్యారు, దయాదాక్షిణ్యానికి దూరమయ్యారు, నమ్మకత్వానికి దూరమయ్యారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మిమ్మల్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇవి వెడ్డింగ్ గిఫ్ట్స్గా నీకు ఇచ్చి నేను నీతో ప్రదానం చేసుకుంటాను అంటున్నాడు. నా ప్రియమైన సోదరి శ్రీతులారా, ఇప్పుడు డాక్టర్ ప్రభాకర్ గారు ఏవో వస్తువులు వారి గృహాన్నించి తీసుకుని వచ్చారు వినీకాకి ఇవ్వడానికి. ఇవన్నీ వెడ్డింగ్ గిఫ్ట్స్. ఆ రోజున దేవుడు నీతి, న్యాయం, దయాదాక్షిణ్యాలు, నమ్మకత్వం నీ ఎడ్ల చూపించి ఇవే నీకు బహుమానాలు, ఇవిచ్చి నీతో నేను ప్రదానం చేసుకుంటాను, నిబంధన చేసుకుంటాను, ప్రస్తుతానికి వాగ్దానం అయితే విను అన్నాడు. కనుక ఈ రోజున డాక్టర్ ప్రభాకర్ గారి వినీకాకు ఏమో ఆ నిశ్చితార్థపు వాగ్దానాలు, ఆయన ఏదో నేను ఐ విల్ గివ్ యూ సంథింగ్, నేను ఏదో నీకు ఇవ్వడానికి, నేను నీతో ప్రదానం చేసుకోవడానికి నేను నిశ్చితార్థ వాగ్దానమే చేస్తున్నాను అని చెప్పడం. ఇది మూడో సంగతి. నేను లాలనతో మాట్లాడుదును, మొదటి మాట. నీకు నిరీక్షణ ద్వారమును తెరచుదును, రెండవ మాట. నిన్ను ప్రదానం చేసుకుందును, వెడ్డింగ్ గిఫ్ట్స్ ఇచ్చి ప్రదానం చేసుకుందును, మూడవ మాట. నాలుగో మాట చాలా బాగుంటుంది. 24వ వచనం చూడండి. ఆ దినమున నేను మనవి ఆలకింతును, నా దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశం మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును, భూమి ధాన్యాంతర్ష తైలముల మనవి ఆలకించగా అది యజ్రెయేలు మనవి ఆలకించును. దేవుడు అంటున్నాడు, ఐ విల్ హియర్, నేను నీ మనవులు ఆలకిస్తాను.
నేను నీ మనవులు ఆలకిస్తాను. నీ అక్కరేంటో నీ అవసరం ఏంటో నేను నీ మనవులు నేను ఆలకిస్తాను అన్నాడు దేవుడు. ఈ రోజున ఆ వినీకాతో ప్రభాకర్ గారు చెప్తున్నారు, ఇన్నాళ్ళు నీకేది అవసరమో, నీది ఏది అక్కరో అది మీ పేరెంట్స్కి మనవ చేసుకుని నువ్వేదో కలిగి ఉన్నావు. కానీ ఈ రోజు నుంచి విను నా మాట, నీ మనవి నాకే వినబడాలి. నేను నీ మనవిని ఆలకిస్తాను, నేను నీ మనవిని ఆలకిస్తాను. నీ నీడ్స్ నాతో పంచుకోవాలి, నీ పెయిన్ నాతో పంచుకోవాలి, నీ జాయ్ నాతో పంచుకోవాలి. ఈరోజు నేను చాలామంది ఆడపిల్లలకున్న వీక్నెస్ ఏంటంటే ఇన్ని పిల్లలు వస్తున్నాం. ఏమంటే పెళ్ళైనా కానీ అన్నీ వాళ్ళ అమ్మ బాబులకే చెప్పాలని ప్రయత్నం చేసి అల్లుడి మీద కాస్త కొంచెం ఇబ్బంది కలిగే మనస్తత్వాన్ని పేరెంట్స్ హృదయంలో కలుగ చేసే అమ్మాయిలు వారి సంసారాన్ని సజావుగా ఉంచుకోలేరు. నీకు పెళ్లి చేసింది నీ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా అది నీ భర్తతో పంచుకోవడానికే తప్ప మీ అమ్మా నాన్నలతో మీ అన్నదమ్ములతో పంచుకోవడానికి కానే కాదు. ఈ రోజున మ్యారేజ్ యొక్క ప్రిన్సిపల్స్ ఆ నియమాలు కూడా తెలియక పెళ్లిళ్ళు అడుగుపెట్టి తంటాలు తెచ్చుకునే వాళ్ళని ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే చాలా మందిని చూడడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ కలిగిన దేవుని ప్రజలకే వివాహ నియమాలు అర్థం కాకపోతే ఇది లేని వాళ్ళకి ఎట్లనో బతికితే వాళ్ళు నిందించాల్సిన పని లేనే లేదు. ప్రభాకర్ గారు ఈ ప్రామిస్ మీరు ఇవ్వాలి. వినీకాకు నీ మనవని నేను ఆలకిస్తాను. నీ కష్టమైన సంతోషమైన, నీ బాధ అయినా నీ నొప్పైనా నాతోనే షేర్ చేసుకోవాలి. ఏమంటే నీ పేరెంట్స్ తో షేర్ చేయడం అది కరెక్ట్ కానే కాదు. నేనున్నా నీ పెనిమిటిని నేను నిబంధన చేసే ముందు నీకు వాగ్దానం ఇస్తున్నా, నీ మనవని నేను ఆలకిస్తాను అని ఈ రోజున డాక్టర్ ప్రభాకర్ గారు వినీకాకు ఇవ్వాల్సిన 4th ప్రామిస్ అన్నట్టు చివరి ప్రామిస్ చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువసేపు చెప్పామనుకోండి సాగుతుంది కదా అని సాగదీస్తే వ్యవహారం తెగిపోతుందంట. మరి నా మైక్ నా చేతికి ఇచ్చారని నేను ఎక్కువ కాలం తినేస్తే మంచి దైవజనులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వ్యవహారం చెడిపోకూడదు. అందుకనే తక్కువే మాట్లాడి ముగించేస్తున్నా. చివరి మాట చూడండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. లాలనతో మాట్లాడతాను, నీ కొరకు నిరీక్షణ ద్వారా తెలుస్తాను, నీతో నేను ప్రదానం చేసుకుంటాను, నీ మనవని ఆలకిస్తాను. 5వ మాట ఇలా రాసి ఉంది, అది చెప్పి నేను ముగించేస్తాను. ప్రియులారా చూడండి ఏమన్నాడు 23వ వచనంలో దేవుడు, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. ఐ విల్ ప్లాంట్ యు, నేను నిన్ను నా కొరకై విత్తుకుంటాను. ఈ రోజున ఈ నిశ్చితార్థ వాగ్దానంలో డాక్టర్ ప్రభాకర్ గారు చెప్పే మాట ఏంటంటే, ఇంతవరకు కొల్లివారింట్లో నాటబడ్డావు, అక్కడి నుంచి అన్రూటెడ్ చేసి అక్కడ నుంచి నేను వేలతో లేపి నేను కవిలవారి ఇంటిలో మా కొరకే నేను విత్తుకుంటున్నా, మా కొరకే నేను విత్తుతున్నా. నువ్వు మా కొరకు ఫలించాలి. ఏమండి, మన స్వరూపంలో మన పోలికలో ఒక బిడ్డను కని ఈ కవిలవారింటిని ఒక ఫలభరితమైన కుటుంబంగా నీవు ఫలించే ఒక వ్యక్తి అయిపోవాలి. కనుక ఇప్పుడు ప్రభాకర్ గారు ఇవ్వాల్సిన 5వ ప్రామిస్ ఏంటంటే, మా ఇంట్లో మా కొరకు నిన్ను విత్తుకుంటున్నాను అని చెప్పాలి. దానికి వినీకా కూడా సమ్మతించి, మీరు లాలనతో మాట్లాడితే నేను సంతోషిస్తాను, మీరు నాకు నిరీక్షణ ద్వారా తెలిస్తే దాంట్లో అడుగుపెట్టి నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తాను, మీరు నాకు వెడ్డింగ్ గిఫ్ట్స్ ఇచ్చి మీరు నన్ను ప్రదానం చేసుకోబోతే అవన్నీ అలంకరించుకొని మీ చెంత నిలుస్తాను, మీరు నామను వింటానని ప్రామిస్ చేశారు కనుక నా గూడంతా మీతో వెళ్ళబుచ్చుకుంటాను. చివరి మాట, మీ ఇంట్లో నా కొరకు నన్ను మీ ఇంటిలో మీ కొరకు విత్తారు కనుక మీ కొరకే ఫలిస్తాను అని వినీకా కూడా అంగీకరించగలిగితే ఇది మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ అవుతుంది, లేకపోతే ఇది ఒక ఆచారం అవుతుంది. ఈరోజు ఎన్నో ఎంగేజ్మెంట్లు చూస్తాం, హంగులు ఆర్పాటాలు, తర్వాత ఆధ్యాత్మిక విలువలు లేకుండా ఏదో చేసాములే ఒక తంతు చేయించుకున్నాం అన్నట్టుగా కనబడటం. వాక్యం వినరు, దాన్ని అలవర్చుకోవాలని ఆశపడరు. ఏదో జరిగింది, అరే నువ్వు ఏం ప్రామిస్ చేసావు అబ్బాయి నిశ్చితార్థం అంటే, నేనేం చేశానని అంటాడు ఒక అబ్బాయి. ఈరోజు నీ భార్యతో నువ్వు వ్యవహరించిన తీరు బాగలేదు, నువ్వు ఎంగేజ్మెంట్లో ఏం ప్రామిస్ చేసావని అడిగా, ఇదే స్టీల్ ప్లాంట్లో ఏం చేసావు నాకు తెలియదు అంటున్నాడు. అంటే మేమన్నీ చెప్పేసామంట, మేమే చేసిన తర్వాత సేవకులదే నేరం అని మా మీదకి వస్తున్నాడు. ఏమనుకోవాలండి క్రైస్తవులను? విన్నదాన్ని ఆచరించరా? వినండి ప్రియులారా, దేవునికి ఇష్టమైనది కుటుంబం. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈస్ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్.
ఆయన కుటుంబంతోనే బైబిల్ మొదలు పెట్టాడు, కుటుంబంతోనే బైబిల్ ముగించాడు. బైబిల్ దేవుడు, కుటుంబాల దేవుడు. కనుక మీరు వివాహం అయితే మీరిద్దరు కుటుంబం అవుతున్నారు. కవిలవారు కొల్లివారు కలిసి మళ్ళీ మీరు కుటుంబం అవుతున్నారు. దేవుని ఇంటిలో, సంఘములో అర్థవంతమైన జీవితం జీవించి మీరు 10 మందికి ప్రయోజకులు కావాలని డాక్టర్ ప్రభాకర్ గారిని వినీకాకు ఈ మాటలు చెప్తున్నాను. మరి ఏమంటే తర్వాతనే చెప్తారేమో ప్రామిసెస్, లేకపోతే వస్తువులే చెప్తున్నాయి. ఆ ప్రామిసెస్ అన్ని వినీకా దాన్ని యాక్సెప్ట్ చేసి ఏమంటే ఆ వాగ్దానాలకు విశ్వసించి ఆనందించి ప్రియులారా నిబంధనలను అడుగుపెట్టి ఆశీర్వాద వివాహంలో వారిద్దరూ భార్యాభర్తలై వారు చక్కని కుటుంబం కట్టబడినట్లు దేవుడే వారికి కృపను అనుగ్రహించాలని మనమంతా కోరుదాం, వారిని ఆశీర్వదిద్దాం. అట్టి దీవెన వారి ఇరువురికి దేవుడే ప్రసాదించునుగాక. ఆమె చెప్తారా కొంచెం? ఆమేన్. మీ ఆమె చాలా చప్పగా ఉందేంటో, ఆకలి అవుతుందా? గట్టిగా చెప్పండి ఒకసారి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియులారా, మరి సందర్భానుసారంగా చక్కని వాక్యం. మరి ఈ రోజుల్లో అయ్యగారు అన్నట్టు వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఫంక్షన్ ఏదైనా, కానీ ఇక్కడ చాలా చక్కగా అందరూ విన్నారు దేవుని వాక్యం. మరి అది మన హృదయాల్లో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రియులారా, ఇంకా మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. శుభాకాంక్షలు అని ముగ్గురు ఏర్పాటు చేయబడ్డారండి శుభాకాంక్షలు చెప్పడానికి. మొట్టమొదటిగా పాస్టర్ డానియల్ గారు క్లుప్తంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత శ్రీ వి రాజేంద్ర ప్రసాద్ గారు రెడీగా ఉండవలసిందిగా మనం చేస్తాం. ప్రభాకర్ మరియు వినీగా ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో హాజరైన దైవజనులందరికీ, కుటుంబస్తులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చక్కటి మాటలు విన్నాం అన్న స్వామి గారు అన్న ద్వారా రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి, ఎవరైతే ఏ కుటుంబాలైతే దేవుని ప్రేమిస్తాయో, ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో అటువంటి వారి జీవితాల్లో సమస్తము సమకూడి జరుగుతామని దేవుని మాట విన్నాం. ఇలాగా శ్రీకాంత్ గారు, రమ్యలత గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, ఎఫ్సి గారు బిడ్డలు దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలు కాబట్టి అన్నీ సమకూడి జరిగినవి అని చెప్పడానికి ఏ సందేహం లేదు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకు, దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకు దేవుడు అన్ని సమకూరుస్తారండి. బాబు జీవితంలో నాకు తెలుసు ఎంబీబీఎస్ అయిపోయింది, వెంటనే ఎక్కడ ఖాళీ లేకుండా మళ్ళీ హైయర్ స్టడీ దేవుడు ఇచ్చాడు. ఈ నెలలో మనం చాలా మందిని చూస్తున్నాం, ఎంబీబీఎస్ అయింది ఏం చేస్తున్నారండి అని మా సంఘ విశ్వాసుల బిడ్డలను అడిగితే, పాస్టర్ గారు హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ హైయర్ స్టడీస్, ఇంకా పై చదువులకు ప్రిపేర్ అవుతున్నారండి. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడండి. 2 సార్లు